ఘాటి స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే మెయిన్గా ఇక్కడ మనకు శీలావతి అనే ఒక గంజాయి కానివచ్చు, ఇంకొక 3 టైప్స్ ఆఫ్ గంజాయి ఉంటుంది. సో ఇక్కడ శీలావతి అనే గంజాయిని ఘాటీలు అంటే ఇక్కడ అనుష్క గారు అండ్ మన విక్రమ్ ప్రభు గారు అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఈ గంజాయిని తీసుకొచ్చి సేల్ చేయడము, వీళ్ళే సొంతగా ప్రిపేర్ చేయడము అనేది మనం చూస్తామన్నట్టు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విలన్స్ ఎంటర్ అయిన తర్వాత ఫిలిం అనేది ఏమైంది అనేది మూవీ యొక్క స్టోరీ లైన్. సో ఈ స్టోరీ లైన్ అనేది మీకు ఫస్ట్లోనే మీకు చూపెట్టేస్తారు. సో అదే ప్లాట్ చెప్పాను, ఏం కూడా రివీల్ చేయలేను నేనైతే అదన్నట్టు. అండ్ ఇక్కడ వీళ్ళకు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు కానివ్వచ్చు, ఆ చేజింగ్ కానివ్వచ్చు, ఇలా అయితే మనం ఫస్ట్ హాఫ్లో మెయిన్గా చూస్తాము. వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్ పోర్షన్ చూసుకున్నట్టయితే టోటల్లీ మనకు అనుష్క గారి సీన్స్ కానివ్వచ్చు, లైక్ చంపడము, కిల్లింగ్, అది రివెంజ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్లో మెయిన్గా. కానీ అది బాగా ల్యాగ్ చేస్తారు. అది మనకు షార్ట్ టైంలోనే చూపెట్టేసి అయిపోతుంది. కానీ ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ వెళ్ళడం అనేది చాలా పెద్ద ల్యాగ్ అనిపించింది. అండ్ మనకు విలన్స్గా చూసుకున్నట్టయితే చైతన్యరావు గారు, సో తన క్యారెక్టర్ విలన్గా అంత సూటబుల్ కాలేదనిపించింది నాకైతే, అంతలా సూట్ కాలేదు. ప్రతిసారి అరే నేను చంపేస్తా అనే డైలాగులు, ప్రతిసారి అరవడము, అది బాగా ఓవర్ అయిపోయింది అనిపించింది. సో ఇలా అని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ క్యారెక్టర్స్ విలన్లో వాళ్ళ బెస్ట్ టీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే అనిపించింది. సాంగ్స్ పరంగా అయితే ఫస్ట్ హాఫ్లో ఒక 3, సెకండ్ హాఫ్లో ఒక 2 ఘాటికి సంబంధించి ఒక సాంగ్ అయితే ఉంటుంది. అది ఘాటికి సంబంధించి సాంగ్ కొంచెం బాగా అనిపించింది నా ప్రకారంగా చెప్పుకోవాలంటే. సో ఇలా అని చెప్పుకోవచ్చు. అండ్ అనుష్క గారికి అండ్ మన విక్రమ్ ప్రభు గారికి మంచి ఎలివేషన్ సీన్స్ అంటే అనుష్క గారికి మంచి పడ్డాయి. విక్రమ్ ప్రభు గారికి ఒక ఫైట్ సీన్ ఫస్ట్ హాఫ్లో అలా కొంచెము బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీరు కమింగ్ టు సెకండ్ హాఫ్లో మన అనుష్క గారికి ఆ క్లైమాక్స్ పొజిషన్లో కానివ్వచ్చు అండ్ కొన్ని చంపే పొజిషన్లో కానివ్వచ్చు మనం చూసాము గ్లిమ్స్లో అలాంటి. సో అవి కొంచెం బెటర్ఫుల్ అనిపించింది. అండ్ ఇంకా మన అనుష్క గారు దీని నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించే సీన్స్, సో అక్కడ విలన్స్ చంపడం అనేది ఆ సీన్స్ కొంచెం బ్రూటల్గానే ఉన్నా కూడా మరీ అంత చూపెట్టలేరు కాబట్టి మరి అంత బ్రూటల్ అనిపించలేదు. వెన్ కమింగ్ టు వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ మన జగపతి బాబు గారు, సో తను ఎంటైర్ ఫిలింలో ఉంటారు. సో తన క్యారెక్టర్ చూసుకున్నట్టయితే కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్లో రావడము, డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వచ్చు, అది అంతా అనిపించకపోయినా కూడా తన మాట తీరు కానివ్వచ్చు, కొంచెము ఆ స్లాంగ్ వేరుందని చెప్పుకోవచ్చు. కొంచెం బాగుంటుంది తన క్యారెక్టర్. కొంచెం ఫన్ వేరియేషన్ తీసుకెళ్లారు కానీ అంత సూటబుల్ కాకపోయినా కూడా కొంచెం వచ్చినప్పుడల్లా కొంచెం బాగానే ఎంటర్టైన్ చేసేటట్టు అలా కొంచెం బాగుందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ ఘాటి మూవీ అయితే ఈ విధంగానే ఉంటుంది. అండ్ చూసిన వాళ్ళకి ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి. నాకైతే ఇది జస్ట్ ఓకే భయ. ఫిలిం అయితే ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగా అనిపించింది వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్లో మొత్తం చంపుకోవడాలు అలాంటి సీన్స్ మెయిన్గా చూస్తాం. మరీ అంత బాగా అనిపించలేదు. కొంచెం బ్యాడ్ వర్డ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్స్లో కానివ్వచ్చు అండ్ ఇంటర్వెల్లో కొన్ని సీన్స్ అది చూపెట్టకపోయినా కూడా మనకు విజువల్ పరంగా మనకు అర్థమైపోతుంది. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే ఫ్యామిలీతో చూడకపోవడం అనేది బెటరు. ఆ 2 సీన్స్ వదిలేస్తే మిగతాదంతా చూడొచ్చు అని నేను చెప్తాను. ఇదన్నట్టు ఘాటి మూవీ నా రివ్యూ. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి.